ఈ సిట్ విచారణ పేరుతోటి ప్రతిపక్ష లీడర్లను కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందా? సిట్టుకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి సిట్టు ఎవరిని విచారణ చేయాలని చెప్పేసి సిట్టు నిర్ధారించుకుంటుంది తప్ప సిట్టు ఇందులో ప్రభుత్వ జోక్యం Right. లేనిది చాలా స్పష్టం. సిట్టును రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, ఉట్ట అంటే ఉట్ట అంట కదా, నిజమేనా? ఇక బీఆర్ఎస్ పార్టీకే ఉంది, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇట్లాంటి కాయిస్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? మరి జరిగింది కాబట్టి 4000 ఫోన్లు జరిగినాయని చెప్పేసి ఎంత మంది బయటకు వచ్చి ఈ కేసులు ఫైల్ చేశారు? కేసులే పెట్టాల్సిన అవసరం లేదు. మాట్లాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఏమని మాట్లాడిండు? ఆ. నా భూమి కొనుగోలు చేస్తానికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి భూమి కొనకుండా వేధించారని చెప్పి వారు మాట్లాడరు. ఎంతమంది కేసులు పెట్టారు అంటే హీరోయిన్ల ఫోన్లు, హీరోల ఫోన్లు, లేకపోతే చాలా మంది సెలబ్రిటీల ఫోన్లు కూడా హ్యాక్ అయినాయి అని అన్నారు. కానీ ఎవరు కూడా బయటకు వచ్చి కేసులు పెట్టిన దాఖలాలు పెద్ద గణవాళ్ళు. కారణం ఏంది? ఇట్లాంటి ఎట్లుంటాయంటే ఆ. ఎలక్షన్ల సందర్భంగా పోలింగ్ రోజు 600 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఉమ్. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏం చేసి తలా 10 మంది 20 మంది ఫోన్లు ఇచ్చేసి ట్యాపింగ్ చేయని చెప్పేసి ఇది 2023 ఎన్నికల ముందు అంటారు ముచ్చట. 18 నుంచి 23 వరకు 23 వరకు జరిగింది కాబట్టి 23లో కూడా జరిగింది. 23 23లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఒకవేళ పోలీస్ ఆఫీసర్లు అయ్యి, లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్లు అయ్యి, లేకపోతే మీలాంటి లీడర్లు అయ్యి, మాలాంటి జర్నలిస్టులు అయ్యి జరిగి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లొచ్చింది మరి? లేలే ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశం వేరు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసినంత మాత్రం అధికారం రాకుండా ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలన్నీ కూడా బయటపడతాయి కదా. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే 2018 రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఒక్కొక్కరి వాంగ్మూలం ఇస్తున్న ఆధారంగా మాత్రమే విచారణ చేస్తాను.